కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ రామాలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఏదైతే ద్వారంపూడి సుబ్బరెడ్డి, ద్వారంపూడి రామిరెడ్డి సోదరులు ఆనాడు వందల ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని అత్యంత అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆసియాలోనే అతిపెద్ద గోపురంగా ఈ రామాలయం గోపురం ఉండటం విశేషం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే భద్రాచలంలో ఏ విధానంలో అయితే కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నారో అదే విధానంలో ఇక్కడ ఈ శ్రీరాముల కళ్యాణం నిర్వహించడం విశేషంగా భక్తులు హాజరు కావడం విశేషం. ఈరోజు ఈ ఆలయాన్ని అభివృద్ధి చెయ్యాలి, దీని ప్రాశస్తాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలనే ఒక ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రసాద్ స్కీమ్ కింద ఇక్కడ, అదేవిధంగా సూర్యనారాయణమూర్తి ఆలయ విధంతో అది ఎక్కువలో ఉన్న లక్ష్మీ గణపతి, గోలింగేశ్వర స్వామి ఈ నాలుగిటిని ఒక టెంపుల్ హబ్గా తయారు చేసి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఈ ఆలయ విశిష్టతని, ప్రాచుర్యాన్ని ప్రజలందరికీ తెలియజెప్పాలనే ఒక ఆశయంతో ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ఆ దిశగా సఫలీకృతులు అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్క మారు అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. దక్షిణే లక్ష్మణో ధన్వి వామతో జానకీ శుభ పురతో మారుతిర్యస్య తం నమామి రఘుత్తమం. గొల్లల మామిడాడ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ అపర భద్రాద్రిగా వేంచేసి ఉన్న శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి యొక్క శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు అతి వైభవోపేతంగా జరిగాయి. అలాగే స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ప్రాతకాలంలో సుప్రభాత సేవ, తర్వాత స్వామివారికి పలకీ మీద స్వామివారి ఊరేగింపుగా వచ్చి కళ్యాణ వేదిక దగ్గరికి వచ్చి స్వామివారి కళ్యాణోత్సవం పాంచరాత్రాగమోక్తంగా విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలతో పరిషత్ విజ్ఞాపనతో ప్రారంభమై తలంబ్రాలు, ఉత్సాల తలంబ్రాలతో కార్యక్రమం అంతా కూడా చాలా దిగ్విజయంగా ఆహ్లాదకంగా జరిగింది. అలాగే స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలనుకుంటున్నాం. అలాగే ఇక్కడ విశిష్టత ఏమిటంటే తలంబ్రాలు, సంతానం లేని వారు అత్యధికంగా ఈ సంవత్సరం తలంబ్రాలు తీసుకొని వెళ్ళడం, అలాగే ఏమి ఇబ్బందులు లేకుండా తలంబ్రాలు ఇవ్వడం కూడా జరిగింది స్వామివారికి. అలాగే ఇప్పుడు సాయంత్రం 9 గంటల నుండి గ్రామ పురవీధుల్లో రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. తర్వాత రేపటి నుంచి కూడా నిత్యోపాసనాది కార్యక్రమాలు, అలాగే 3వ రోజు సదస్సు, 4వ రోజు శేషవాహనంపై ఊరేగింపు, మళ్ళీ చక్రతీర్థం, వసంతోత్సవాలు, అలాగే శ్రీ పుష్పయాగం, అద్దాల మందిరం 6వ రోజుని అతి వైభవంగా ద్వారపూడి రామచంద్రారెడ్డి గారు కట్టించిన అద్దాల మందిరంలో స్వామివారికి శ్రీ పుష్పయాగం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.